నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రోజు రోజుకి చాలా హీట్ పుట్టిస్తున్నాయి. మొత్తానికి ఏదైతే అన్ని పార్టీల మధ్య రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి, అయితే ముందస్తుకు వెళ్తారా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పోటాపోటీగా సమావేశాలు కూడా నిర్వహిస్తారు, సమీకరణలు జరుపుతున్నారు. అలాగే ఇటు చంద్రబాబుతో ఫ్యామిలీ మొత్తం ఒకేసారి ములాఖత్ అవ్వడం, అంటే టీడీపీ కూడా ఏం చేయబోతోంది బయటకు వచ్చి ఇప్పుడు. అలాగే మరి 2 రోజుల్లో కూడా వైసీపీ కూడా కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అలాగే ఢిల్లీ పర్యటన కూడా ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి ప్రముఖ గెస్టులు ఉన్నారు సిద్ధంగా. షేక్ షుబాన్ గారు, టీడీపీ స్టేట్ మైనార్టీ లీడర్. నమస్తే అండి షుబాన్ గారు. అలాగే నెక్స్ట్ డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు, జనసేన లీడర్. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే 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 సార్. శుభన్ గారు చెప్పండి, మొత్తానికైతే ఒకేసారి ఈ రోజు మాత్రం ఫ్యామిలీ చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారా? ములాఖాతులో మతలబు ఏంటి? ప్రతి వారానికి 2 సార్లు ములాఖత్ ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారితో. అయితే సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ కలవడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ లోకేష్ గారు ఢిల్లీ పర్యటన తర్వాత ఢిల్లీలో ఈ లాయర్స్ ని వాళ్ళని కలిసిన తర్వాత జాతీయ మీడియాతో కూడా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన రావడం జరిగింది. ఇవాళ ఉదయం వచ్చిన తర్వాత ఆయన బ్రాహ్మణి గారు, భువనేశ్వరి గారు ములాఖత్కి వెళ్ళడం జరిగిందండి. ములాఖత్లో చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేశారని మేము భావిస్తా ఉన్నామండి. రాబోయే రోజుల్లో ఎలాగా కార్యక్రమాలు చేయాలి అంటే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు లోపల. కార్యకర్తలందరికీ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పండి అని చెప్పి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన నైజం అండి అది. ఆయన ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, కార్యకర్తలకి కేడర్కి అందరికీ దిశానిర్దేశం చేస్తారు ధైర్యంగా ఉండమని. రైట్ అండి. ఇప్పుడు మొత్తం రాజకీయాలన్నీ జైలు నుంచే నడిపిస్తున్నారో అనే ఒక మాట కూడా వస్తుంది. అంటే అక్కడ నుంచే మొత్తం నడిపిస్తున్నారా, లేకుంటే ఏంటి అసలు ఇప్పుడు బయట ఏమన్నా సమావేశం నిర్వహిస్తారా, ఏంటి ప్రణాళికలు? కీలకమైన విషయాలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేడర్కి అందరికీ అపారమైన నమ్మకమైన ఆయన క్వాలిటీస్ కానీ, ఆయన లీడర్షిప్ కానీ, ఆయన ఆలోచన విధానాలు కానీ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆయన జైల్లో ఉన్నా, బయట ఉన్నా కానీ, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడు ఆయన ఆలోచన ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. లోపలికి జైల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన అదే విషయాల్ని వెళ్ళిన వారికి చెప్తూ ఉన్నారండి. ఆయన యాక్చువల్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల్ని ధనవంతులు చేయాలి, ఇప్పుడు అదే ఆలోచన ఆయనకి. అయితే దురదృష్టం ఏంటంటే 4 రోజుల నుంచి ఈయన్ని లోపల పెట్టి ప్రజల్లో ఉండే స్పందన చూసే ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుని వీళ్ళ ప్రజల్లో తిరగకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇటు యువగళ్ళ పాదయాత్రని ఆపేయటం కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఈ లోపలికి జైల్లో పంపించడం కానీ జరిగింది. అయితే దీనివల్ల భస్మాసు రాష్ట్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారి నష్టం తప్ప తెలుగుదేశం పార్టీకి వీసమెత్త నష్టం కూడా ఈ జరగదండి. కాకపోతే మా బాధల్లో ఏంటంటే ప్రజల్లో నిత్యం మమేకమయ్యి ప్రజా సమస్యల మీద పోరాడే మా నాయకుడు జైల్లో ఉన్నాడనే ఒక బాధ తప్ప ఏ రకమైన కేడర్ లో నిరుత్సాహం కానీ, లేదంటే నిస్సత్తువ కానీ ఏమీ లేదండి. ఇవాళ ప్రజల్లో ఒక డిస్కషన్ మొదలైంది. ఇది కావాలని ఇరికించారన్న విషయాన్ని క్లియర్ గా అర్థమైపోతుంది. ఇచ్చేదంటే 3,000 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, ఇవాళ 27 కోట్లు అంటున్నారు. రైట్ శుభన్ గారు, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను, డీటెయిల్ గా మనం చర్చిద్దాం. ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. అలాగే శ్రీధర్ గారు, మొత్తానికి వారాహి యాత్రలో జరుగుతున్నటువంటి జోష్ కావచ్చు, అవన్నీ కావచ్చు, మాటల తీరు కావచ్చు, ఘాటుగా మాట్లాడుతున్నారు. అలాగే ఈ రోజు కూడా కొడాలి నాని కూడా చాలా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కోణాలు ఎలా చూడాలి? వారాహి యాత్ర దాదాపుగా మొదలు పెట్టి 2 నెలలు అవుతుందండి. సో మొదటి విడత, 2వ విడత, మొన్న కూడా 4వ విడత వారాహి యాత్ర జరిగింది. గమనిస్తే యాత్ర మొదలెట్టిన కాడి నుంచి జనసేన పార్టీలో జోరు బాగా పెరిగిందండి. మీరు ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి వరకు జనసేన, జన సైనికులు వీరే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు సభలకు రావడం గట్రా జరిగేది. కానీ వారాహి యాత్రలో రోజు రోజుకి కూడా జనసేన కేడర్తో పాటుగా ఈరోజు సాధారణ ప్రజానికం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, రేపు రాష్ట్రానికి కాబోయే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏమేమి చేయబోతున్నారని చెప్పి చాలా ఆసక్తికరంగా ఆల్మోస్ట్
ఒక 10% ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. 90% ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అందరూ కూడా టీవీలకు అతుక్కునే పరిస్థితికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ ని ఆయన ఏంటంటే వారయాత్రకు వెళ్ళే ముందు స్టేజ్ వరకు వెళ్లే ముందే ఆయన దిశానిర్దేశం చేసుకుని ఆ జనవాణి కార్యక్రమంలో ప్రజల దగ్గర ఏంటి సమస్యలు, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, దాంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా ఆయన ప్రజల ముందు పెడుతూ ఈ వైసీపీ ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో దాన్ని అంతా కూడా తీవ్రంగా ఎండగడుతూ వైసీపీ ఇప్పటివరకు మభ్యపెట్టి పరిస్థితి ఉందండి. అంటే లేనిది ఉన్నట్టుగా మసిపూసి మారేడుగా చేసే పరిస్థితుల్లో వైసీపీ రకమైన రూపం చూపితే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ మసి వెనక ఉన్న అసలు రూపాన్ని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వారహయాత్ర ద్వారా చూపిస్తున్నారు. దాంతో పాటు జనవాణి కార్యక్రమంలో సమస్యలన్నీ తెలుసుకుని దాన్ని వారాహి సభలో ప్రస్తావించడం, అదే విధంగా దానికి సొల్యూషన్ రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే ఏ విధంగా సొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి, అంటే కేవలం బటన్ నొక్కడం కాదు, నొక్కలేని బటన్లు ఏమున్నాయి అవన్నీ రావాలంటే కేవలం బటన్ నొక్కితే సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మొన్న సభలో కూడా చెప్పారు, తెలుగుదేశం జనసేన కలిపి ఏదైతే అన్నదో అవన్నీ కూడా పక్కా చేసి చూపిస్తాయి. కానీ శ్రీధర్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, శ్రీధర్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, తెలుగుదేశం జనసేన పొత్తులతో ముందుకెళ్తుంది. కానీ కాకపోతే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారని వెయిట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే పొత్తులలో ఆల్రెడీ ఈ పదవులో కానీ ఏదైతే అది ఇప్పటికే తేలే ముచ్చట కాదు కదా, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏంటనేది ఆ తర్వాత కదా విషయం. మరి అలా కాదు, వారాహి యాత్ర మొదలెట్టినప్పుడు పిఠాపురం సభలో కూడా ఆయన చెప్పారు, నేను ముఖ్యమంత్రి అవడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పారు. అప్పట్లో ప్రజలు కూడా ఖచ్చితంగా కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశావాహంతో ఉన్నారు. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి త్యాగం చేయాలని చెప్పలేదండి. రేపు పొత్తు తర్వాత జనసేన తెలుగు విజయభేరి మోగించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఆటోమేటిక్ గా ప్రజలిచ్చిన తీర్పును బట్టి నిర్ణయం జరుగుతూ ఉంటది. పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మేము జనసేన శ్రేణులన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మేము చాలా బలంగా కోరుకుంటున్నాం. అది పవర్ షేరింగ్ విధంగా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అన్నది మా అధినేత, అదే విధంగా తెలుగుదేశం అధినేత వారు అందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికి కూడా మంచి ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారని మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. రైట్. శుభాన్ గారు ఏదైతే చెప్పిన మాట విన్నారనుకుంటా శ్రీధర్ గారు, ఏదైతే అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఎక్కడ కూడా ఆయన పదవి త్యాగం చేయాలని అనుకోవట్లేదు అంటున్నారు. అంటే మీరు తెలిసే వాళ్ళతో జత కట్టుతున్నారా లేకుంటే ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకునే విషయం అండి ఇది. ఇచ్చే మా స్థాయిలో మేము చెప్పేది కాదు, వారిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మంచి సదుద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉండే దుర్మార్గమైన పాలన అంతం చేయటం ఒక్కటే నా టార్గెట్ అంటున్నారు ఆయన. రేపు వీరిద్దరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయించుకుంటే మా కేడర్ అంతా కూడా మేము దానికి సంసిద్ధంగా ఉంటామండి. ఇది మాలో తేలే విషయం కాదు, ఇది వారిద్దరూ మాట్లాడుకునే విషయం అండి. రైట్. కాకపోతే టీడీపీ బలహీన పడుతుందని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నటువంటి పరిస్థితి, బలహీన పడుతుందా బలపడుతుందా టీడీపీ ఇప్పుడు ఏపీలో? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంటుందండి. దాని మీద ఇప్పుడు చాలా ఎక్కువ శాతం ఈ మధ్య నిన్న ఒక సర్వేలో తెలిసినట్టు 58% తెలుగుదేశానికి మొగ్గుందని చెప్పేసి తెలిసింది. 26% వైసీపీకి ఉన్నదన్నది. అలాగే గతం కంటే కూడా జనసేన కూడా చాలా మెరుగుపడిందండి. ఏంటంటే ఈ ఓట్ షేరింగ్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీది ఇటు టీడీపీకి ఇటు జనసేనకి కూడా యాడ్ అవుతూ వస్తా ఉంది ఈ గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉంటాయి. ఏంటంటే ఇతను చేసే కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలు సాధారణమైన ప్రజల్లో కూడా చాలా ఏహీభావం పుట్టించేలా ఉన్నాయి. కాబట్టి ఇటు కేడర్ అంతా కూడా ఇటు వాళ్ళ కేడర్ వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు ఈవేళ మాకు ఫోన్లు చేసి బాధపడుతున్న పరిస్థితి. మా వాడు ఏంటి భస్మాసుర హస్తలాగా ఎలా చేశాడు, ఈ టైంలో ఎలక్షన్ ముందుగానే ఇటువంటి కార్యక్రమం చేశాడు, మా అందరికి చాలా నష్టపోయే పరిస్థితి కనపడుతుంది అని చెప్పేసి ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బాధపడే పరిస్థితి అండి. రైట్. శ్రీధర్ గారు, ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ కొడాలి నాని లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది, కౌంటర్ ప్రతి కౌంటర్ వస్తూ ఉంది. ఆ వ్యాఖ్యలు అసలు ఇక్కడి వరకు దారితీస్తాయనేది అర్థం కావట్లేదు, ఏంటి అసలు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి శ్రీధర్ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒకసారి చూసుకోండి.
సురేష్ గారు. శుభన్ గారు అంటే ఏదైతే కొడాలి నానికి పవన్ కళ్యాణ్ కి పోటీ ఏంటంటే అలా ఇద్దరు కంపారిజన్ ఏంటి? అసలు కొడాలి నాని అతను ఒక సంస్కారం లేని మనిషి. అతనితోటి పవన్ కళ్యాణ్ అనేది ఒక సంస్కారం ఉన్న కుటుంబంలో వచ్చిన వ్యక్తి, సంస్కారంగా మాట్లాడే వ్యక్తి. ఇతనికి కంపారిజన్ అయితే ఎట్టి పరిస్థితులు లేదు. అతని లాంగ్వేజ్ అంటే ఆ కొడాలి నాని లాంగ్వేజ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారి యొక్క లాంగ్వేజ్ ఏంటి, అసలు వారికి వీళ్ళిద్దరికి అన్నది అసలు రాదండి. అతను ఎక్కడో నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది పవన్ కళ్యాణ్ కి కొడాలి నానికి. అది ఆ పోలిక అసలు వద్దండి. మీలో కూడా మీరు డిస్కషన్ లో కూడా మాట్లాడు దయచేసి. ఇచ్చారు కొడాలి నాని అన్నది ఆ వ్యక్తిని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అతని యొక్క భాషని, అతని యొక్క భావజాలాన్ని అందరూ కూడా తప్పుపడుతున్న పరిస్థితి అండి. ఇవాళ ఒక మంచి సదుద్దేశంతో మంచి భాషతో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్. అది వీరిద్దరి మధ్య పోటీ అన్నది అసలు తెర మీదకి తీసుకురాకుండా అయితే రైట్. పోటీ అనేది చెప్పట్లేదు, కాకపోతే వ్యాఖ్యలు చూస్తుంటే ఆ వ్యాఖ్యలు ఎక్కడి వరకు వెళ్తాయి అనేది కొంచెం అందరిలో కన్ఫ్యూజ్ ఉన్నటువంటి పరిస్థితి. వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే కౌంటర్ గట్టిగా ఇచ్చే మనస్తత్వం అయింది. ఆయన ఇస్తారు, అవతల తప్పు మాట్లాడితే ఈయన కౌంటర్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు నైజం వేరు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఒక రకంగా వెళ్తే ఈయన కొంచెం అగ్రెసివ్ గా వెళ్తారు పవన్ కళ్యాణ్. దాంతో ఆయన కౌంటర్ ఇవ్వటం అనేది ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి. ఇద్దరులో ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరులో ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి. అలాగే మన లోకేష్ బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా గట్టి కౌంటర్ ఇస్తారు. వీళ్ళిద్దరు సరిపోతుందండి. కొడాలి నానిని పెద్దవాడిని చేయటం తప్ప ఊరికే అతన్ని ఎక్కువగా మనం ఊహించుకునే పరిస్థితి లేదని. రేపు అతను చిత్తుగా అతను ఓడిపోతున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఒక 5-6 సీట్లు లేదా 15 మ్యాక్సిమం అంటారండి. ఈ రోజున 151కి పై ఒకటి తీసేసి 15 సీట్లు వస్తే గొప్ప అంటున్నారు. అందులో ఈ కొడాలి నాని అనే క్యాండిడేట్ ముందే ఓడిపోయే క్యాండిడేట్. అతని గురించి అలా మీరు పట్టించుకోగలుగుతారు. ఓకే, శ్రీధర్ గారు శుభన్ గారు ఏకంగా 150 సీట్ల నుంచి 15 సీట్లకు వస్తుంది వైసీపీ అని అంటున్నారు. దీంట్లో మీరు ఎంతవరకు నమ్ముతారు, మీరేమంటారు? కాకపోతే వాళ్ళ టార్గెట్ 175కి 175 అని చెప్తున్నటువంటి పరిస్థితి. అవునండి, అంటే శుభాని గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయండి. అంటే వైనాట్ 175 అంటే దాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చండి. అంటే 175 గెలుస్తారా లేదా 175 పోతాయా అన్నట్టు 2 రకాలుగా తీసుకుంటున్నారు జనాలు. ఈ రోజు చాలా ట్రోల్స్ కూడా అవుతున్నాయండి. పక్కన పెడితే మొన్న కళ్యాణ్ గారు కూడా అన్నారు 175లో ఈ 5 పోయి 17 వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆయన అన్నారు. ఇందాక మీరు ఇంకొక విషయం కూడా అడిగారు, పవన్ కళ్యాణ్ వర్సెస్ కొడాలి నాని ఈ రకంగా చెప్తాను. నిజానికి పవన్ కళ్యాణ్ గారితో కంపారబుల్ పీపుల్ కాదండి వాళ్ళు. యాక్చువల్ గా గౌరవ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తులే, కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఏమని కూడా పవన్ కళ్యాణ్ గారితో కంపారిజన్ లేదండి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కౌంటర్ ఏంటంటే వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్నారు తప్పితే ఆ కౌంటర్ కనీసం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా కళ్యాణ్ గారికి లేదండి. ఇవన్నీ ఏ విధంగా తీసుకెళ్తాయంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానీ, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం కానీ, తర్వాత లోకేష్ గారిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ తీసుకున్న బౌండరీలు ఇవన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయండి. వీళ్ళందరినీ ఏదో రకంగా మానసికంగా కృంగదీసి ఎలక్షన్కి వెళుతూ అనుకుంటున్నారు, కానీ ప్రజల్ని వాళ్ళు మోసం చేయలేరండి. ఈరోజు ప్రజలు మీడియాతో పాటుగా సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ గా ఉంది. ఏం జరుగుతుందని వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే దాని అర్థం వైసీపీ పాలన బాగుందని కాదండి. ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళు ఏమన్నా చెప్తే చంద్రబాబు లాంటి ఆయన్నే ఇంత ఇబ్బంది పెట్టేశారు. సాధారణ మనుషుల పరిస్థితి ఏంటి? నా పథకం ఆపేస్తానంటారు, అప్పటికి నా మాట వినకపోతే నా ఇంటి మీదకి వచ్చి గోడ పగలగొట్టేస్తారు, అప్పటికీ మాట వినకపోతే కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు. నేను బ్రతకడం అలాగా నేనున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి నా ముఖ్యమని చెప్పేసి వీళ్ళందరూ సైలెంట్ గా ఉంటున్నారే తప్పితే వీళ్ళ పాలన చాలా బాగుందని చెప్పి జైలు కానీ హర్ష కానీ ఏం లేదండి. అయితే రేపు పొద్దున దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే మినిస్టర్లు అతిగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారండి. కొంతమంది ఏమైనా స్కామ్లు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళడం అన్నది ఖాయం. రెండోది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందండి. అందువల్లనే వాళ్ళు విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియక భస్మాసుల తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. రేపు 17 సీట్లకి అవుతుందా లేదంటే ఇంకా అంతగా. ఇప్పుడు ఇంకోటి శ్రీధర్ గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాం. శుభన్ గారు, ఏదైతే ఆల్రెడీ బీజేపీ కూడా బస్సు యాత్ర స్టార్ట్ చేస్తుంది అంటే ఎప్పటి నుంచో అంటే కలిసి వస్తారేమో అని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కలిసి వస్తారా లేకుంటే వాళ్ళు ఒంటరిగా వెళ్తారా అనుకుంటారా?
ఎవరండి ఎవరెవరు? బీజేపీ బస్సు యాత్ర కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మీతో పాటు వస్తారని చెప్పేసి ఇప్పటివరకు అనుకున్నారు, కాకపోతే కలిసి వస్తారా, వాళ్ళు ఒంటరిగా వెళ్తారు అనుకుంటారు? ఇంకా ఈ భువనేశ్వర్ గారు బస్సు యాత్ర ప్రారంభం అవుతుందండి. రేపు బహుశా 10వ తారీఖు నుంచి ప్రారంభం అవ్వచ్చు. ఎచ్చేదంటే అన్ని ఏరియాలు కవర్ చేయాలి కాబట్టి ఎవరికి వారే చేయటం అనేది ఒక మంచి ఆలోచన అండి. ఇచ్చేదంటే అలాగా రేపు భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. ఒక మంచి సుహృద్భావమైన వాతావరణం ఉంది. ఇవాళ మాకు రాజమండ్రిలో లోకేష్ గారు కూడా ఇటు ఇన్ఛార్జ్ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీనికి ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా వేసుకోవాలి. మనం వాళ్ళు బాగా కలిసిమెలిసి ప్రయాణం చేసేలాగా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలన్న ఆలోచన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగిందండి. ఏదేమైనా ఈ బస్సు యాత్ర అనేది ఎవరికి అంటే వారాహి యాత్ర మన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర పెట్టారు, అది కంటిన్యూ జరుగుతుందండి. అలాగే రేపు కుప్పం నుంచి ప్రారంభించవచ్చు. బహుశా మా భువనేశ్వర్ గారు 10వ తారీఖున ప్రారంభిస్తారని అనుకుంటున్నాం. ఆయా బస్సు యాత్ర అక్కడి నుంచి మొదలవుతుందండి. ఇచ్చేదంటే మొత్తం ఎలక్షన్ బహుశా నేను అనుకోవడం దగ్గరలోనే ఉండొచ్చేమో ఎలక్షన్స్. అంచేత మొత్తం రాష్ట్రం అంతా ఒక చుట్టాలు కాబట్టి ఎవరికి వారు యాత్ర చేయటం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచిదని నా అభిప్రాయం అండి. ఒక 4 రోజుల నుంచి మా ప్రజా సమస్యల మీద పోరాడే అవకాశం లేకుండా మా నాయకుడిని లోపల కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇటు డైవర్ట్ చేసాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఏమనుకుంటున్నాడంటే ఇటు కేడర్ని అందరినీ డైవర్ట్ చేసేస్తే నాకు ఎన్నికలకి ఈజీ అయిపోతుంది, ఎన్నికలు సజావుగా చేసుకోవచ్చు, ప్రజల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఉన్న హవాని కాస్త తగ్గించవచ్చు అని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో ఈవేళ అలాగే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన యువగాళం పాదయాత్ర ఒక పక్కన జరుగుతున్నప్పుడు వచ్చే జనం కంటే కూడా ఇప్పుడు ఈ పాజిటివ్ వేవ్స్ ఎక్కువ టీడీపీ కానీ జనసేన కానీ చాలా పాజిటివ్ వేవ్స్ వచ్చినాయండి. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తాం, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్తా ఉన్నారో ఒక ఉవ్వెత్తున ఉత్సాహం లేచిందండి ఆంధ్రప్రదేశ్ లో. ఎంచేదంటే చాలా మంది తటస్థులు చూస్తా ఉన్నారు, ఈ రెండు పార్టీలు కలిస్తే బాగుండేది, ఒక మంచి వ్యక్తులు ఇద్దరు కలిసి పరిపాలన చేస్తే బాగుండేది అనే ఒక ఆలోచన ఉండటం వల్ల ఇవాళ పబ్లిక్ లో మంచి రియాక్షన్ వచ్చిందండి. చేత యాత్రలు కలిపి చేసినా పర్వాలేదు, విడివిడిగా చేసినా పర్వాలేదు, ఏదైనా ఇద్దరు కూడా ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తారు కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ ని ఎండగడతారు కాబట్టి ఈ కార్యక్రమం ఎలా చేసినప్పటికీ కూడా బాగా. శ్రీధర్ గారు, ఏదైతే ఎప్పటి నుంచో మీ నాయకుడు అడుగుతున్నారు రూట్ మ్యాప్ కావాలని, బీజేపీని అడిగారని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది, కాకపోతే రూట్ మ్యాప్ రాలేదు, ఇప్పటివరకు ఏం రాలేదు. ఇప్పుడు ఏకంగా వాళ్ళు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు, అంటే ఇక వాళ్ళు ఒంటరిగానే వెళ్తున్నారు అనుకోవాలా? బీజేపీ వారండి? అవునండి. లేదండి, ఇంకా ఇప్పుడు నిన్న కూడా మన కళ్యాణ్ గారు చెప్పారు, తెలుగుదేశం జనసేన అయితే కలిపి పోటీకి వెళ్తున్నాయి, బీజేపీ కూడా త్వరలో మంచి నిర్ణయం తీసుకుని ఈ కూటమికి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదండి. ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయడం అన్నది ఆ పార్టీల కన్నా రాష్ట్రానికి చాలా అవసరం అండి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. ఇప్పుడు వీళ్ళ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది ఆ డ్యామేజ్ నుంచి మనం రికవర్ అవడానికి. ఎందుకంటే అప్పులు చేయడం అన్నది చాలా సింపుల్ విషయం అండి, కానీ దాన్ని తీర్చడం అన్నది చాలా కష్టమైన విషయం. రేపు మనం వచ్చిన తర్వాత అభివృద్ధి పరిశ్రమలో అన్ని రకాలుగా తీసుకొచ్చి అదేవిధంగా సంక్షేమాన్ని కూడా కొనసాగించుకుంటూ, అంటే మనం చెప్పాలంటే సంక్షేమము అభివృద్ధి రెండు కూడా 2 చక్రాలు లాంటివి అండి. ఒక చక్రంతో బండి ఎప్పుడు నడవలేమండి, ఏదో కొంతసేపు నడిచినా కూడా మొత్తం ఆగిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. ఈ రోజు సంక్షేమం జరుగుతుందండి, సంక్షేమం కూడా ఏం జరుగుతుంది, అప్పటికీ కూడా కొంతమంది అసమ్మతులు ఇబ్బంది పడేవారు ఉన్నారండి. ఎందుకంటే అక్కడ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూస్తుంది వేరు, గ్రామ స్థాయిలో జరిగేది వేరు. ఇక్కడ కూడా సంక్షేమంలో పూర్తిగా అందాలంటే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీలో ఉండకపోతే వాళ్ళకి జరగలేని పరిస్థితులు కూడా ఉన్నాయండి. అయితే రేపు అభివృద్ధి మీద సంక్షేమాన్ని మంచిగా కొనసాగిస్తూ అభివృద్ధి మీద దృష్టి పెట్టి మన రాష్ట్రాన్ని లాస్ట్ 5 years గా జరిగిన డ్యామేజ్ అంతా పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని. అంటే ఈ రోజు జనసేన తెలుగుదేశం కలిపిన దాన్ని మనం గెలిపించుకునే అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. అయితే ఏదైతే ఇప్పటి వరకు భయం అనే ఒక ఆందోళనలో ఉన్నారో, ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసినప్పుడు విజయానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు భయం అన్నది ప్రజల నుంచి తొలగిపోద్దండి. మీరు గమనిస్తా ఉండండి, ఒక్కసారి ఎలక్షన్ అనే డేట్ గానీ డిక్లేర్ అయితే
ఏ విధంగా వైసీపీ నుంచి ఎంత మార్పు ఇటువైపు వస్తుంది అన్నది చూడండి. సర్వేలు ఒక్కసారిగా ఇలా దాని జనసేన తెలుగుదేశం గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుందండి. మనం ఎప్పుడైతే పొత్తులు అన్నారో ఆ భయం కొంచెం తగ్గింది ప్రజలందరికీ కూడా ఈ రోజు. మొత్తానికి ఏపీలో రాజకీయాలు చాలా హీట్ ఎక్కుతున్నాయి రోజు రోజుకి. పార్టీల నాయకుల మధ్యలో ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి శుభాన్ గారు, ఏదైతే ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంటారో, ఖచ్చితంగా చాలా ఊపి మీద ఉన్నారో అన్ని పార్టీలు అంటున్నారు. కాకపోతే ముందస్తుకు ఏమైనా ప్లాన్ చేస్తుందా వైసీపీ? అలాగే ఢిల్లీలో ఉన్నారు సీఎం, మొత్తానికి అక్కడ ఏమైనా లాబింగ్ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయని ఏమైనా మీకేమైనా సమాచారం ఉందా? సీఎం గారు ఢిల్లీ వెళ్ళటం ఎందుకు వెళ్తారా అన్నది గత 4 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నామండి. నిజంటే ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆయన సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే అక్కడ ప్రధానమంత్రిని కానీ లేదంటే వారి అధిష్టానాన్ని కానీ కేంద్రాన్ని కానీ కలిసినప్పుడు బయటకు వచ్చి ఏ విషయాలు మాట్లాడడం ఏంటని ఒక పత్రికా సమావేశం పెట్టి చెప్పడం అనేది ఒక రివాజు ఆనవాయితీ ఉందండి. గతంలో ఎప్పుడు ఏ సీఎం అయినా అలాగే జరిగేది, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా అలాగే జరిగేది. కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ 4.5 సంవత్సరాల్లోనూ ఎన్నిసార్లు కేంద్రం వాళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా, కేంద్ర అధిష్టానం దగ్గరికి వెళ్ళినా ఆయన ఏం మాట్లాడారు అన్నది బయటకు వచ్చి పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియజేయటం అనేది ఆయన ఆనవాయితీ లేదు. ఎందుకంటే ఆయన వెళ్లే పని వేరు, ఆయన సొంత పనులు ఉంటాయి ఆయనకి, ఆయన కేసులు, ఆయన వ్యవహారాలు, ఆ వ్యవహారాలు మాట్లాడుకుని రావడానికి వెళ్తాడు తప్ప రెండోది అయితే ఏమి కాదు. కాకపోతే ఈసారి వెళ్ళిన సందర్భం అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇటు ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్న విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అటు కేంద్రానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలిసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలేంటన్న దాని మీద సలహాకి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నామండి. ఏదైనా వీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారన్నది జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే మన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరన్నా అడిగితేనే రైట్. వైసీపీ నుంచి వరప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. వరప్రసాద్ గారు, ఢిల్లీలో ఎలాంటి మంతనాలు జరుగుతున్నాయి వైసీపీ? నమస్కారం సార్. నమస్తే అండి. ఏం మంతనాలు జరుగుతున్నాయి ఢిల్లీ వేదికగా? మంత్రాలు లేవు, చింతకాయలు లేవు సార్. సీఎం గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈవేళ అమిత్ షాతో అఫీషియల్ మీటింగు. దక్షిణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో భారతదేశంలో అందరితో కూడా ముఖ్యమంత్రులతో ఆయన మీటింగ్ పెట్టుకున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే కాదు, చాలా మంది ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యారు. ఇందులో రహస్యాలు, ఎజెండాలు, ఇంకోటి ఏమీ ఉండవండి. అది ఆ నక్సలైట్ల ప్రభావితం, అలాంటి ఏం చేయాలి ఏంటి అన్న అంశం మీద అమిత్ షా గారితో మీటింగ్ జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ కొంతమంది ఏంటంటే వీళ్ళే బాత్రూంలో దూరి ఈ సీఎం గారు ఏం మాట్లాడారు, బయటకు వచ్చి ఏం చెప్పట్లేదు, మీడియాకి ఎందుకు చెప్పట్లేదు. మీడియాలకు చెప్పాల్సిన రాజ్యాంగం ఏం రాసలేదండి. ముఖ్యమంత్రి గారికి ఇష్టమైతే చెప్తారు, లేకపోతే లేదు. ప్రజలకి సంక్షేమం కోసం, పోలవరం నిధుల కోసం వెళ్ళారు. 12,000 కోట్లు మనకి నిధులు రావాల్సింది ఉంది. ఎనాన్స్మెంట్ చేసిన డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఇంక వీళ్ళు అబద్ధాభద్రతకు గురవుతున్నారంటే వాళ్ళు ఒక లేక్ ఆఫ్ నాలెడ్జి ఈ రోజున బయటపడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తారండి ఢిల్లీ? ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలాపురంలో ఓపెనింగ్ పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా అది పోస్ట్ పోన్ చేసుకుని ఈరోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఆంధ్రజ్యోతి వీళ్ళు ఏదేదో రాస్తారు, ఆయన కేసుల కోసం వెళ్ళారని, ఈ ఆటల కోసం వెళ్ళారని, వీటి కోసం వెళ్ళారని. ఇప్పుడు అంత పెద్ద మీటింగ్ పెట్టుకొని కూడా ఉండాలండి. ఒక నిమిషం వరప్రసాద్, అంత పెద్ద మీటింగ్ ఉండి కూడా క్యాన్సిల్ చేసుకుని వెళ్ళాలంటే ఏదో కీలకమైన విషయం ఉంటది కదా. అంటే ముందస్తుకి ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏపీలో కూడా ఎన్నికలకు సంబంధించి? ఎన్నికలకు ముందస్తు ఎలక్షన్ ఇంతవరకు ఏమి డిక్లేర్ లేదండి. ఆల్రెడీ దాని మీద మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోవిడ్ గా ఆయన వీళ్ళతో కమిటీ అనేది వేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు పాసిబిలిటీ కాదని చెప్పారు. అది వేరండి, అది ఇష్యూ వేరండి. అది జమిలీకి ప్లాన్ అండి. అది కాకుండా ఓన్లీ ఏపీకి ముందస్తుకి ఎన్నికలకు వెళ్తాము. ఇప్పుడు ఆల్రెడీ అంటే టీడీపీ బలహీన పడింది కదా, ఏదే సిచ్యువేషన్ ఎన్నికలకు వెళ్తే మాకు మైలేజ్ వస్తుందని ఒక ఉన్నారు కదా హోప్ లో, ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారా? ముందస్తు ఎలక్షన్ కి ఛాన్సే లేదండి. ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించట్లేదు. మాకు రావాల్సిన, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు లాస్ట్ 3 months బ్యాక్ 50,000 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు గౌరవ ప్రధానమంత్రి గారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గో బ్యాక్ అని, మోడీ బ్యాక్ బిల్లులు పెట్టి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వద్దు, నాకు ప్యాకేజ్ ఇవ్వండి అని
ఆయన ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి చేసి ఈ రోజున అవినీతి స్కాములు స్కీముల్లో ఇరుక్కుపోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయకుండా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మా వాటా మాకు ఇవ్వండి అని ఈ రోజున విరోచితంగా పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి శ్రీధర్ గారు, ఏదైతే వరప్రసాద్ గారు చెప్పినట్టు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలు అంటున్నారు, మీరేమంటారు? అలా జరిగితే చాలా మంచి విషయం కదా సార్. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా సరే మేము అందరం వెయిట్ చేసేవాళ్ళు. ఏమన్నా శుభవార్త చెప్తారు అయినా మనకి ఆ పోలవరంకి మంచి నిధులు తెచ్చాను, అది కంప్లీట్ అయిపోతుంది, లేదంటే ఆంధ్రప్రదేశ్ కోసం ఈ రకంగా మేము అభివృద్ధి కోసం మాట్లాడొచ్చారు ఆయన ఎప్పుడైనా చెప్తారని మేము వెయిట్ చేసాం. మీరు ఎప్పుడన్నా ఆయన ఢిల్లీ వచ్చిన వెంటనే కూడా మేము మరుసటి రోజు టీవీలు కత్తుకునేవారు. ఆయన మంచి న్యూస్ చెప్తారండి. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్ళేవారో ఎందుకు వచ్చేవారో మాకు అర్థం కాదు. కాకపోతే దానివల్ల ఈ సోషల్ మీడియా అన్నింటిలో కూడా ప్రజలందరికీ అర్థమైపోయేది కదా. ఎప్పుడైనా అవినాష్ రెడ్డి గారి కేసు దీనికి వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళేవారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వాళ్ళకి దాని ఉంటారు వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు మాత్రమే ఢిల్లీ వెళ్తూ ఉంటే జనాలు అందరూ వాళ్ళ పాపం మేమందరూ సామాన్య జనం కదండి, మేమైతే మరి ఆ విధంగానే అర్థం చేసుకున్నాం. అయితే రేపు పొద్దున్న మనం అందరూ కూడా మంచి వార్తలు వింటామేమో చూడాలండి. కనీసం ఈ 6 నెలలన్నా కొంచెం మంచి జరిగితే కనీసం మనకి దాన్ని ఏమంటారు 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం కదా. ఈ 6 నెలల వల్ల 1 సంవత్సరం మనకు కలిసి వస్తుంది. రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకు 1 సంవత్సరం కాలయాపన లేకుండా మేము ఇంకా స్పీడ్గా ముందు వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి. కాబట్టి రేపు వరకు వెయిట్ చేద్దామండి, మంచి న్యూస్ ఏమైనా చెప్తారేమో చూద్దాం. ఆల్రెడీ ఇందాకే చెప్పారండి వరప్రసాద్ గారు, ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడమా చెప్పడమా చెప్పకపోవడమా అని ముఖ్యమంత్రి ఇష్టము, ఆయన చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఏ రాజ్యాంగంలో లేదు కూడా అని క్లియర్ కట్గా చెప్పేశారు ఇందాకే. లేదండి చెప్పాల్సిన అవసరం లేదు కానీ చేయాల్సిన అవసరం ఉంది కదా సార్. ఆ పోలవరం పూర్తి చేయాలండి, మా రోడ్లన్నీ వేయాలి, ఇవన్నీ కూడా చేయాల్సి అవి చేసి చూపించిన చాలు సార్. మేము అందరం అర్థం చేసుకుంటప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చిన వెంటనే 6 నెలల్లో ఏమన్నా మంచి మంచి పనులు జరుగుతున్నాయి అనుకోండి, షబాస్ మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ఇక ఇలా రోడ్ల కోసం నిధులు తెచ్చారు, లేదంటే పోలవరం కోసం నిధులు తెచ్చి తప్పని పోలవరం పనులు చాలా స్పీడ్ అయిపోయాయి అని చెప్పి మేము ఆనందపడుతూ ఉండేవాళ్ళండి. సామాన్య ప్రజానీకం ఎప్పుడు కూడా చెప్పక్కరొద్దండి, చేసి చూపిస్తే కూడా మేము చాలా సంతోషపడే విధానం ఉంటుందండి ఈరోజు. వరప్రసాద్ గారు, అభివృద్ధికే కట్టుబడి ఉన్నామంటున్నారు కానీ అభివృద్ధి కోసం కాదు, అంతా నమ్మే పరిస్థితి లేదు, అలాంటివి జరగట్లేదు అంటున్నారు ఆయన. అది వాళ్ళ అభిప్రాయం అండి. ముఖ్యమంత్రి గారు వెళ్ళింది డెవలప్మెంట్ కోసం, నిధుల కోసం, ఏదైతే అనౌన్స్మెంట్ చేసిన డబ్బుల కోసమే ఈ రోజున సీఎం గారు ఫోకస్ పెట్టారు కానీ ఇంకో ఎజెండా అంటూ ఏమి లేదండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధ్యేయం. అంతేగాని మోడీ గోబ్యాక్ అని బ్యాక్ బెల్లు ఎగరేసి మోడీ నువ్వు బ్యాచులర్వి నీకేం తెలుసు అని మోడీతో గొడవ పెట్టుకొని సేవ్ డెమోక్రసీ అని ధర్నాలు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. గత ముఖ్యమంత్రి వాళ్ళు ఉండి సేవ్ డెమోక్రసీ అని ఢిల్లీలో, సేవ్ డెమోక్రసీ అని కర్నూలులో, సేవ్ విశాఖపట్నం, పోలవరంలో పెట్టి డబ్బులు దుర్వినియోగం చేశాడు. మా ముఖ్యమంత్రి గారు అలా చేయరు. మోడీ గారితో సఖ్యతగా ఉంటూ ఆయన మా ఆంధ్ర రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు విధులు ఏ రకంగా డెవలప్మెంట్ కోసం ఆయన ఆలోచన విధానం అంతా డెవలప్మెంటేనండి, అభివృద్ధి డెవలప్మెంట్ తప్ప మరొక ఎజెండా లేదు. రైట్ వరప్రసాద్, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తాను. శుభన్ గారు, మొత్తానికి మీకు ఏదో కౌంటర్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది వరప్రసాద్ గారు. మోడీ గారిని అంటే వీరు బాధపడిపోతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మోడీ గారిని గోబ్యాక్ అంటే ఈయన చాలా బాధపడిపోతున్నారు, వరప్రసాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ. మరి వారికి ఉన్న ఆ బంధం ఏంటో, ఆ స్నేహం ఏంటో, ఆ తెరచాటు సంబంధం ఏంటో మాకు తెలియదు కానీ చాలా బాధపడిపోతున్నారు. అయితే మోడీ గారు ఇప్పుడు ఈయన ఏమన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది 25 సీట్లు పార్లమెంట్ స్థానాలు ఎంపించండి, ప్రత్యేక హోదా గురించి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఇప్పుడు ఈ 6 నెలల్లో ఎలక్షన్స్ పెట్టుకుని ఈవేళ ఢిల్లీ వెళ్ళి ఈ ప్రాజెక్టులు తెచ్చి డబ్బులు తెచ్చేసి ఈ రాష్ట్రానికి వరగబొట్టేసి ఏముందండి. పైగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మీటింగులకి వెళ్ళాడు అన్నారు. ప్రతి రాష్ట్రం నుంచి కూడా హోమ్ మినిస్టర్ వెళ్ళారండి. గతంలో కూడా ఇటువంటి మీటింగులకి మా హోమ్ మినిస్టర్ గారు రాజప్ప గారు వెళ్ళేవారు. ఇప్పుడు ఈయన హోమ్ మినిస్టర్ పంపితే సరిపోద్దండి, ఈయన వెళ్ళాల్సిన పని లేదండి దానికైతే, ఆ పనికైతే. అయితే ఆ పని కాదు, ఈయన పనులు వేరు. 4.5 సంవత్సరాలు అభివృద్ధి కోసమే వెళ్ళారు, అభివృద్ధి కోసం వెళ్తారు. అభివృద్ధి కోసం వెళ్ళి ఏమి అభివృద్ధి చేశారు చెప్పమనండి, ఏం తెచ్చారు చెప్పమనండి. ప్రత్యేక హోదా తెచ్చారా, లేకపోతే వేరే పోలవరం ప్రాజెక్ట్ అలా కంప్లీట్ చేశారా, ఇంకేదైనా తెచ్చారా? అవినాష్ రెడ్డి గారి కేసు గురించి, లేదంటే ఈయన మీద ఉండే కేసుల గురించి,
ఇలాంటి సొంత పనులకు వెళ్ళారు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళుంటే ఖచ్చితంగా బయటకు వచ్చి మీడియా ద్వారా తెలియజేసేవారు. నేను ఈ విషయం మీద వచ్చాను, అడిగాను, దీనికి హామీ ఇచ్చారు అని చెప్పేవారు. ఇవాళ మా వరప్రసాద్ గారు చెప్తున్నారు బాబు ఇవాళ వెళ్ళిన పని అభివృద్ధి కోసం నిధుల కోసం అని. ఆ మాట సీఎం గారిని చెప్పానంటే రేపు మీడియా ముందుకు వచ్చి మేము ఒప్పుకుంటాం చెప్పమనండి ఆయన్ని. ఈ వరప్రసాద్ గారు అంటున్నారు కదా దీంట్లో సీక్రెట్ ఏముందా, చెప్పాల్సిన పని ఏముంది అంటున్నారు. చెప్పాల్సిన పని ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు ఇంకా ఆయన చెప్తా కాబట్టి ముఖ్యమంత్రి చెప్పానంటే వరప్రసాద్ గారు శుభన్ గారు ఒక నిమిషం చెప్పండి. వరప్రసాద్ గారు శుభన్ గారు ఒక నిమిషం ఆగండి. 16 నెలలు 43,000 కోట్లు అటాచ్మెంట్ ఈడీ అటాచ్మెంట్ పెట్టుకుని లోపల ఉన్నది ఎవరంటే 16 నెలలు స్కాములు. ఏదో ఇవాళ ఏమన్నారంటే స్కామ్ గురించి 3,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిపోయింది అన్నారు. మళ్ళీ కొద్ది రోజులు పోయాక 300 కోట్లు అన్నారు. ఈవేళ పార్టీ ఫండ్ ని 27 కోట్లు చూపించి అది దీని నుంచి వచ్చిన ఫండ్ అంటున్నారు. ఈ వీళ్ళకి ఒక ఆధారాలు లేకుండా కేసులు పెట్టి ఆయన అవినీతి పడని, ఆయన స్కాములు వీరుడని. ఎందుకంటే 32 కేసులు ఈ కేసులు ఉన్నాయి వీళ్ళ నాయకుడి మీద. ఇవాళ 43,000 కోట్లు అటాచ్మెంట్ ఈడీ అటాచ్మెంట్ చేసి ఈయన జైల్లో కూర్చోబెడితే 16 నెలల నుండి వచ్చిన మనిషి ఈయన ఎదుటి వ్యక్తిని కూడా ఏదో రక్త జైల్లో పెట్టాలని తలంపుతో ఇవాళ పెట్టాడు తప్ప ఒక ఆధారం చూపించమండి ఇవాళ. శుభన్ గారు ఒక నిమిషం శుభన్ గారు ఒక నిమిషం. వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం, వాయిదాలు వేసుకోవడం తప్ప ఈ వేళకి ఏం నిరూపించారు చెప్పాలంటే. ఒక నిమిషం శుభన్ గారు. వరప్రసాద్ గారు చెప్పండి, ఏదైతే వ్యక్తిగతం కోసం వెళ్ళారని అంటున్నారో ముఖ్యంగా ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ కూడా వెళ్ళొచ్చు, హోమ్ మినిస్టర్ వెళ్ళకుండా ఎందుకు ముఖ్యమంత్రి గారు వెళ్ళారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎవరు తాకట్టు పెట్టారండి? మాకు హోదా వద్దు ప్యాకేజీ కావాలని ప్యాకేజీ తీసుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు అడగాలి మీరు ప్రత్యేక హోదా గురించి. 125 ఎమ్మెల్యేలు 25 ఎంపీల గురించి మాట్లాడతారు మీరు. అసలు హోదాను తాకట్టు పెట్టింది ఏ ముఖ్యమంత్రి పెట్టాడండి? ఎవరు పెట్టారు? మోడీ గారు ఉన్నప్పుడు ప్రత్యేక అది ఏమన్నా ఇదా? మనకి ప్యాకేజ్ వచ్చింది చాలని ప్యాకేజ్ అని సంకలెగరేసుకున్నాడు. ఆ ప్యాకేజీ సరిగా ఉపయోగాలకి మోడీతో గొడవ పెట్టుకున్నాడు. ఇవన్నీ ప్రజలు తెలుసు, మీరు తెలియదు. రెండోది కేసులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసు నిరూపించబడాలా? అవన్నీ కిక్కు కేసు కింద పెట్టారు. మీరేదో వచ్చాం కదా, లైవ్ లో వచ్చాం కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవదు. 4.5 ఏళ్లలో మీరు ఎవరి మేడలు ఉంచారు? 29 మంది ఎంపీలు మీకు ఎవరు మీరేం చేశారు చెప్పండి. మీరేం చేశారు చెప్పండి. ఏం చేయలేదు చెప్పండి. మీరు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు చెప్పండి. ప్రజలకి పూర్తిగా అన్ని సంక్షేమాలు పేద ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రత్యేక హోదా ముగిసిన అంశం మీ చంద్రబాబు నాయుడు అడగండి ఎక్కడ తాకట్టు పెట్టాడో. చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టడం ప్రత్యేక హోదా అప్పటికే తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశాడు. మీకు తెలియదేమో, తిరగండి, చరిత్ర తిరగండి. ప్రత్యేక హోదా ఎందుకు? ప్యాకేజ్ కావాలని ఈ ప్యాకేజ్ ఇస్తారు. అది అయిన తర్వాత మీరు ప్రకటించారు మాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము కేంద్రం మెడలు ఉంచి మేము ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు. మెడలు ఉంచి కేసులు కొట్టించుకుంటున్నారు తప్ప ఏ మెడలు ఉంచి ప్రత్యేక హోదా తేలేదు. మీరు మెడలు ఉంచి తెస్తా అన్నారు. మీరు ఈ ఎలక్షన్ లో మిమ్మల్ని ప్రజలు అడిగేది అదే. మీరు ఎవరి మెడలు? ఈ రోజున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే కోర్టులో పిల్లేంచి అడ్డుకున్న నీచుడు నారా చంద్రబాబు నాయుడు. ఏంటి మీరు అభివృద్ధి గురించి చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి మీకు కనపట్లేదా? బహుజన పరిరక్షణ సమితి వినండి, పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తుంటే కోర్టులో పిల్లేంచి అడ్డుకున్న ఎదవ చంద్రబాబు నాయుడు. ఇంకేంటి మాట్లాడతారు మీరు? సంక్షేమం పెట్టినా కానీ అడ్డుకోవడం మేమంతా. సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా చేసినా మీరు సమర్థించరా? ఎన్ని సంక్షేమాల కింద రావా? మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే మీ స్థాయి సరిపోదు. కానీ మాట్లాడతాం. ఈ రోజున 370 కోట్ల రూపాయలు 370 కోట్ల రూపాయలు తిని వరప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దండి. వరప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దండి. ఇక్కడ వరప్రసాద్ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ వద్దు. అమరావతి డెవలప్మెంట్ అని పెట్టి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి నా 6 లక్షల కోట్ల రూపాయలు నాకేసాడని ఎల్లో మీడియా చెప్తుంది. మీరు చూడండి, చరిత్ర తిరగండి, పేపర్లు తిరగండి. ఏమండి 30 అభివృద్ధి చేస్తుంటే కోర్టులో పిల్లించి అడ్డుకుంటారా ప్రతి కార్యక్రమాన్ని?
కాదు కాదు ఒక నిమిషం వరప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు వరప్రసాద్ గారు మేనేజ్మెంట్ ఇచ్చాడు. ఒక నిమిషం వరప్రసాద్ గారు ఒక నిమిషం ఈ రోజున ఇళ్ల స్థలాలు కేటాయిస్తాడా చంద్రబాబు నాయుడు? శుభాన్ గారు వరప్రసాద్ ఒక నిమిషం మీరు టాపిక్ డైవర్ట్ చేయదు. ఒక నిమిషం ఇద్దరు ఒక నిమిషం. వరప్రసాద్ గారు శుభాన్ గారు అడిగింది ఏంటంటే 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడల్ వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఏం చేశారని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఆన్సర్ ఉందా? అదేనండి, ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు తేటాకి ఆస్కారం లేకుండా చేశాడు కదా. 25 ఎంపీలు ఒక నిమిషం మీరు ఆస్కారం లేనప్పుడు 25 ఎంపీలు ఇస్తే మేము తెస్తామని ఎలా హామీ ఇచ్చారు ప్రజలకి? అన్ని హామీలు అవునండి, మీరు ఎలా హామీ ఇచ్చారు మీకు తెలిసి కూడా ఇచ్చారా? అంటే అవకాశం లేదని తెలిసి మీరు హామీ ఇచ్చారా ప్రజలకి? 25 ఎంపీలు ఇస్తే మేము మెడల్ వంచి తీసుకొస్తామన్నారు. మరి ఇప్పుడేమో అవకాశం లేదు, ఎలా ఇచ్చారు ప్రజలకు హామీ? జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకి అవకాశం ఉన్నప్పుడల్లా, ఫీజిబిలిటీ ఉన్నప్పుడల్లా మోడీ గారు ప్రధానమంత్రి నోటీస్ తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు తీసుకొస్తున్నారు. రైట్, 25 ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఎందుకు స్ట్రాంగ్ గా ఫైట్ చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఏమండి, మన ముందోడు స్ట్రాంగ్ గా వంగిపోయాడు. రెండు అది ఇప్పుడు సరిపోతుంది. జాకీలు పెట్టి లేపాల్సి వస్తుంది. అది అయిపోయిన కదండి, అది అయిపోయింది కదండి. మీరు స్ట్రాంగ్ అవడానికి మీకు బూస్ట్ ఇచ్చారు కదా అక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలు. 25 ఎంపీ సీట్లు ఇచ్చారు. 25 ఇస్తే ఖచ్చితంగా మేము తీసుకొస్తామని హామీ ఇచ్చారు కదా మీరు. దాని మీద తప్పనిసరిగా కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకెన్ని రోజులు అండి? ఆల్రెడీ 4.5 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. కృషి పక్కన పెట్టండి. ఏ రోజన్నా అడిగారా అసెంబ్లీలో అలా ఎంపీలు ఎప్పుడైనా సరే మాకు ప్రత్యేక పార్లమెంట్ అండి అడగాలి. పార్లమెంట్ లో ఎంపీలు తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం చేశారు. మాకు హోదా కావాలని, రైల్వే జోన్ కావాలని తీర్మానం చేశారు మా ఎంపీలు. ఇంకేంటి, మీరు పార్లమెంట్ సమావేశాలు చూడాలండి. 1996లో మహిళా బిల్లు ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు పెట్టి మోడీ గారు మళ్ళీ 26లో ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. శ్రీధర్ గారు చూస్తున్నట్లయితే అక్కడ అంతా రాజకీయ కోణం కనబడుతుంది. ఏదైతే మీకు కూడా తెలిసిన విషయం, ఏదైతే 25 ఎంపీలు ఇస్తే అక్కడ ఖచ్చితంగా తీసుకొస్తాం అంటున్నారు. కాకపోతే మా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. జరుగుతుంది అనుకుంటున్నారు ఆ ప్రయత్నం? ఎక్కడ జరుగుతుంది సార్? ఈ రోజు వీళ్ళు అంటే ప్రజలందరికీ తెలిసిందే, నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రయత్నం చేస్తే కనీసం నేను ఇలా ప్రయత్నం చేశానని చెప్పేసి ఇప్పుడు కంటిన్యూ శ్రీధర్ గారు. సార్ వినిపిస్తుంది కదా? కంటిన్యూ శ్రీధర్ గారు. ఇప్పుడు ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి అనేక మీటింగులు పెట్టారు. బట్టలు నొక్కడానికనో, లేదంటే కాపుల కోసమనో, లేదంటే బీసీల కోసమనో, లేదంటే గృహ నిర్మాణ, ఈ మీటింగ్లు అన్ని పెట్టినప్పుడు ఏ రోజన్నా సరే నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగాను. త్వరలో రాబోతుందో లేదంటే ఇస్తానన్నారో ఏమన్నారో దాని గురించి మోడీ. ఆగండి మీరు. శ్రీధర్ గారు కంటిన్యూ. హలో, కంటిన్యూ శ్రీధర్ గారు. కాదు, ఏ రోజన్నా సరే ఇన్ని సభల్లో ఎప్పుడైనా ప్రస్తావించారా? నిజంగా ఆయన మనసులో ప్రత్యేక హోదా తేగలమన్నది లేదండి. ఈ రోజు ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా గురించి కూడా మర్చిపోయేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ప్రత్యేక హోదా తేవడంలో కాదు, ప్రత్యేక హోదా గురించి మర్చిపోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కష్టం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనుకోండి, దానికన్నా పెద్ద కష్టం మీకు ఇచ్చామనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కష్టం చిన్నదైపోతాయి. ఇప్పుడు లాస్ట్ టైం మనం 2014లో ప్రత్యేక హోదా అన్నది ఒక సెంటిమెంట్ కింద వెళ్ళింది. ఈ 2019 వచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఏంటది సిపిసి జీతాల పెంపు వీటి కోసం పాపం టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రయత్నం చేశారు. ఏం చేశారు? నెల బదులు జీతం వేయడం మానేస్తే బాబు మాకు ఆ జీతం ఏంటయ్యా బాబు అని చెప్పేసి ఆ పెద్ద కష్టాన్ని భరించలేక చిన్న కష్టం అన్న పర్లేదు మాకు ఇదే చేయండి అన్న స్టేజ్ తీసుకొచ్చారు. ఈరోజు ప్రజలకు కూడా పూర్తిగా ఎవరికి కూడా మనస్ఫూర్తిగా డెవలప్మెంట్ లేకుండా నేనేదైతే ఇచ్చిన సంక్షేమం మీద మీరు దాని మీదే బ్రతికిలాగా ఒక అలవాటు చేసేసి రేపు వాళ్ళు ఎదురు తిరగకుండా అసలు ప్రత్యేక హోదా అన్నది వాళ్ళకి ఆలోచన రాకుండా, ఎందుకంటే వాళ్ళందరూ కష్టాల్లో ఉన్నంత వరకు ఎవరికైనా కుటుంబం ఎలా పోషించాలన్న ఆలోచనలోనే ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ పెట్టి ఆ విధంగా ప్రత్యేక హోదా మర్చిపోయేలా చేసినారు తప్పితే ఏ రోజు కూడా మనకి వీళ్ళు అడిగిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. మీరు గమనిస్తే మనం ఎప్పుడైనా సరే డిబేట్స్ లో మన తెలుగుదేశం వారైనా జనసేన వారని అడుగుతున్నారు, మీకు
25 ఎంపీలు ఇస్తే మెడల్ వంచి తెస్తానన్నారు కదా, కానీ మీరే మెడల్ వంచేది తప్పితే కేంద్రం ముందు ఎప్పుడు కూడా మీరు మెడల్ వంచి తెస్తారన్న మాట కనీసం అడిగింది లేదు. ఈయన ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా కేసుల గురించో లేదంటే ఏవో ఆంధ్రప్రదేశ్ మాకు ఇంకా నిధులు కావాలని నిధులు కేసులు తప్పితే ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆలోచించిన దాఖలాలు అయితే మనకి ఎప్పుడు కూడా ఎక్కడ కనిపించిన విషయం అయితే మనకి ఇప్పటివరకు చూడలేదండి. ఒకవేళ ఏదైనా మీరు అన్నారు కదా పార్లమెంట్ లో వాళ్ళు గట్టిగా అడిగారండి అంటే అన్న వీడియోస్ ఉంటే చెప్తే మేము కూడా చూస్తామండి, లేదు లేదు వీళ్ళు ట్రై చేస్తారని చెప్పి మేము కూడా ప్రజలకు చెప్పడం. ఓకే వరప్రసాద్ గారు అడిగి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. ఎక్కడైతే పార్లమెంట్ లో అడిగితే ఆ వీడియో ఫుటేజ్ ఏమన్నా చూపించగలుగుతారని అడుగుతున్నారు. సీఎం గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మా ఎంపీలతో ఏకగ్రీవ తీర్మానాలు చేసి పార్లమెంట్ లో క్వశ్చన్ రైజ్ చేసిన సంఘటనలు ఉన్నాయండి. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు మళ్ళీ వన్స్ అగైన్ చెబుతున్నా, ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీరు చేశాడు. ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ ని ఢిల్లీకి కాదండి వరప్రసాద్ గారు, గతంలో కూడా అలా చేశారని చెప్పేసి దాన్నే పట్టుకొని మీరు అలాగే చేద్దాం అనుకుంటున్నారా? దానికి మార్పు తెచ్చిన ఘనతగా మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉండేలా ప్రయత్నిస్తారా? మరి తెలుగుదేశం బీజేపీ జనసేన ఒకటంటున్నారు కదా, మరి జనసేన తెలుగుదేశం ఎందుకు అడగరు ప్రత్యేక హోదా గురించి? అంటే మీరు క్లియర్ గా ఒప్పుకుంటున్నారా మా వల్ల కాదు మా చేత కాదని చెప్పేసి చేస్తున్నారా? ఈ మధ్య ప్రశ్నిస్తున్నానని తిరుగుతున్నాడు అజ్ఞాత వ్యక్తి. కాదండి, మీరు మీ వల్ల కాదని మీరు ఒప్పుకుంటారా? అదే చెప్తారా ప్రజానీకానికి? రేపు పొద్దున ఎన్నికలకు అదే చెప్తారా? అదే చెప్తూ వెళ్తారా అదే నినాదంతో మీరు? అవునండి, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ ప్రత్యేక హోదాని ఇస్తానని హామీ ఇచ్చారు ఆ రోజు పార్లమెంట్ లో. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వెళ్ళినప్పుడల్లా మా ఎంపీ అడుగుతున్నారు, లెక్కలు కూడా రాశారు మా సీఎం గారు. ఒకవేళ బహుశా ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చు కానీ చాలా మీట్ లో కూడా సీఎం గారు మాట్లాడటం జరిగింది. అది మీరు ఎన్నో మీ లోపం అది. కానీ మరి ఈ రోజున మహిళా బిల్లు ఎప్పుడు బిల్లు అండి మీకు ఎవరికైనా? 1996లో తీర్మానం చేశారు. అదంతా తెలుసు. ఎప్పుడో కాకపోతే అది ఎప్పుడైంది ఎట్లా జరుగుతుందనేది కూడా మనకు తెలుసు. కాకపోతే మీరు అడుగుతున్న విషయం కూడా బయట కనబడట్లేదు కదా, అదే అడుగుతున్నారు వీళ్ళు. ఇప్పటికి సక్సెస్ అయింది మహిళా బిల్లు. అలాగే మన ముందోడు మనం తప్పు చేసి ఆ తప్పుని మేము కవర్ చేసుకుంటే వెళ్ళాలికి అయ్యిపోయింది. ఆయన చేశాడు అప్పులు, ఎన్ఆర్జీసీ ఫండ్స్ దుర్వినియోగం చేశాడు చంద్రబాబు నాయుడు, లోకేష్. ఆ అప్పులు ఆ బొక్కలని ఇప్పుడు తీర్చుకోవడం జరుగుతుంది. మాకు ఎన్ని లక్షల అప్పులు కుప్పలుగా పెట్టెళ్ళాడు చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే, మీరు ఎన్ని కోట్లు అప్పు తీర్చారైనా చెప్పగలరా? కొంచెం ప్రజలందరూ చూస్తున్నారు. మీరు వచ్చిన కాడి నుంచి ఎన్ని కోట్లు ఆంధ్రప్రదేశ్ మీరు ఎన్ని కోట్లు తీర్చాలనుకుంటే అన్ని కోట్లు తీర్చారు, అంతేగాని మీరు చేసిన బొక్కలు తెచ్చడానికి చాలలేదు ఇంకా డబ్బులు. తెలుగుదేశం ముఖ్యమంత్రి అప్పుడులో చంద్రబాబు నాయుడు రోడ్లు ఎత్తే 3 సంవత్సరాలకు పోద్దా? 5 సంవత్సరాలు మినిమం ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లే, ఓ పక్క నుంచి వేసుకుంటూ వస్తుంటే రోడ్లు వేయట్లేదు అంటారా? అభివృద్ధి చేస్తుంటే కోర్టులో పిల్లించి అడ్డుకుంటాడా? అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సోషల్ ఇన్బ్యాలెన్స్ అని అగ్రవర్ణాలకి దళితులు సమానంగా ఉండకూడదని అమరావతి ప్రాంతంలో 56,000 ఇళ్ల పట్టాలు అడ్డుకుంటాడా కోర్టులో పిల్లించి? ఏంటంటే ఇది అభివృద్ధిని అడ్డుకోవడం కదా శుభాన్ గారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అడ్డుకుంటుంది తెలుగుదేశం పార్టీ అంటున్నారు. మీ వాయిస్ వినబడట్లేదు శుభాన్ గారు, మ్యూట్ లో ఉందా మీదేమైనా? అమరావతి రాజధాని అడ్డుకుని వ్యక్తులు 33,000 ఎకరాల రైతులు కొంత డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చే ప్రతిపాదన పెట్టి తీసుకుని దానికి 33,000 ఎకరాలు సరిపోదు ఇంకా తీసుకోవాలనుకున్న ఈ పెద్ద మనిషి ఈ అమరావతిని ఆపేసి అమరావతి రైతులను దెబ్బతీసి ఎలాగా ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఆ రైతులు ఊరుకుంటారండి? రాజకీయ పార్టీలు మాట్లాడు, ఆ రైతులు ఊరుకుంటారా? రైతులు పిల్లు వేస్తారు, వాళ్ళు వేసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారండి? ఇప్పుడు అసలు అక్కడ డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి. డెవలప్ చేయకుండా ఏదో కంటి తుడుపు జరిగిగా ఊరికే ఏదో రకం ఇష్యూ చేయాలని చెప్పేసి పేదలకు పట్టాలు ఇస్తామన్న ఒక వంక తప్ప నిజంగా అయితే వీడికి పేదల పట్ల చిత్తశుద్ధి లేదు. ఉండేటట్టు అయితే ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల టిడ్కో ఇళ్లు కట్టి 5 ఏళ్లు పూర్తయిందండి. ఈవేళ వరకు ఎందుకు ఇవ్వలేదండి ఈయన? చెప్పమనండి. ఇల్లు మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా టిడ్కో ఇళ్లు కట్టేసి ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేదు? వరప్రసాద్ గారిని అడగండి. మీరే వరప్రసాద్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, సమాధానం ఉందా మీ దగ్గర? కాదండి, 30 లక్షలు టిడ్కో ఇల్లు కట్టాడా? కడితే ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు? కట్టాడు చంద్రబాబు నాయుడు.
మీరు అన్పార్లమెంట్ వర్డ్ వాడద్దండి వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు మీరు అన్పార్లమెంట్ వర్డ్ వాడకూడదు. చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు కట్టింది, బాడీ మాత్రం కట్టాడు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, దానికి ఇంక లోపల ప్లాస్టింగ్ లేదు, ఉట్టి బాడీ కట్టాడు, బిల్డప్ బాబు. అంతేగాని మీరేదో కట్టేశారు. 33 లక్షలు కాదమ్మా టిట్కో ఇల్లు కట్టింది. ఆయన కట్టింది మొత్తం 10,000 ఇల్లు ఎన్నో కట్టాడు. 33 లక్షలు ఇళ్ల పట్టాలు ఇల్లు కట్టించేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. టిట్కో ఇల్లు 33 లక్షలు కట్టారా? ఏం చెప్తారండి మీరు? టిట్కో ఇల్లు ఎక్కడ కట్టారండి? జిల్లాకు ఒక 2-3 కట్టారు టిట్కో ఇల్లు. ఎక్కడ కట్టారు టిట్కో ఇల్లు? టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు శంకుస్థాపన చేయలేదు? రాజమండ్రిలో చూపిస్తారా? బొమ్మూరులో రాజమండ్రిలో 33 లక్షలు కట్టారా? రాజమండ్రిలో 33 లక్షలు ఇల్లు కట్టారు. అంటే మీకు 33 లక్షలు ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చేది మా ముఖ్యమంత్రి గారు. ఎక్కడ ఇచ్చారు? శంకుస్థాపన అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. పట్టాలు ఇచ్చారు. పడవల మీద వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవాలా? చూశారు కదా, మన జనసేన నాయకులు వెళ్ళి పడవల మీద వెళ్ళారు ఆ స్థలాలకి. మన కోరుకొండ ఇచ్చిన స్థలాలకి పడవల మీద వెళ్ళి చూపించారు. అదే మీరు ఇచ్చిన పట్టాలు. ఏది ఎన్ని ఇళ్ళు కట్టారు చూపించండి. మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు ఒకసారి చూపించండి. ఎన్ని ఇళ్ళని మీ సీఎం గారు శంకుస్థాపన చేశారు, ఎన్ని ఓపెనింగ్ చేశారు చూపించండి. 33 లక్షల ఇల్లు, 33 లక్షలు రాసుకోండి. 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 20 లక్షల ఇల్లు పూర్తయింది, త్వరలో ఓపెనింగ్ అవుతుంది. అంతేగాని మీరు ఏదో 5 ఏళ్ళు అయిపోయింది ఓపెనింగ్ చేయండి. శ్రీధర్ గారు సమయం మించిపోతుంది. ఫైనల్ గా చెప్పండి, వన్ బై వన్ ఓపెనింగ్ అవుతుంది. చూడండి మీరు. ఏమైనా కనబడుతుందా? ముందస్తు ప్లాన్లు ఏమైనా జరుగుతున్నాయా? ఎలక్షన్ ముందస్తు ప్లాన్ ఏమి లేదు సార్. మా ఇదంతా మా హైకమాండ్ చూసుకుంటుంది. ఒక్క నిమిషం అండి శ్రీధర్ గారు, మొత్తానికి అక్కడ జరుగుతున్నటువంటి పార్టీల మీటింగ్లు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, మాటల తూటాలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నట్లయితే ముందస్తుకి ఏమైనా వెళ్తుందా అనే కోణం ఏమైనా కనబడుతుందా? ఏంటి అసలు శ్రీధర్ గారు? సారీ నాకు కాల్ బ్రేక్ అయింది, మళ్ళీ చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, మాటల తూటాలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదైనా ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారనే ఏమైనా సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా? ముందస్తుకండి? అవునండి. ఒకటండి, ఇప్పుడు ముందస్తుకు వెళ్ళాలా లేదా అన్నది ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ గవర్నమెంట్ రన్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డిసైడ్ చేస్తే అలా అవుతుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలయిక అన్నది ఒక చాలా మంచి రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఒక మంచి కలయిక అండి ఇది. ఎందుకంటే దుష్ట శక్తికి బలం ఎక్కువ ఉంటది. దుష్ట శక్తిని అంతమందించాలంటే మంచి శక్తులు అన్ని కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి వాళ్ళు ముందస్తు ఎన్నికలకు వెళ్తారా లేదంటే వాళ్ళ టైం ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా అన్నది వాళ్ళ చేతిలో ఉందండి. అయితే జనసేన తెలుగుదేశం అయితే సంసిద్ధంగా ఉన్నాయి. రాబోయే 2024 ఎలక్షన్ లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ముందస్తు ఎన్నికలు వస్తే బాగుందని చూస్తున్నారు. ఎందుకంటే ఎంత తొందరగా ఈ గవర్నమెంట్ పంపించేసి ఈ జనసేన తెలుగుదేశం గవర్నమెంట్ ఒక ఆలోచన గల వ్యక్తి, ఒక ఆవేశం కలిగిన యువకుడు, వీళ్ళు ఒక దారిని నడిపిస్తే ఏ విధంగా ఉంటుందా? ఓకే శ్రీధర్ గారు, ఓకే అండి, మీ దగ్గరికి వరప్రసాద్ గారు ఫైనల్ గా చెప్పండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీరు నొక్కని బట్టల గురించి ప్రస్తావన తీసుకొస్తారు, మరి ఆ బట్టలను మళ్ళీ నొక్కుతారా మీరేమైనా? చాలా హాస్యాస్పదంగా ఉందండి. జనసేనను తెలుగుదేశం పార్టీ ఏదో సంకీర్ణంగా వెళ్తుందంట. ఆ రెండే దుష్ట పార్టీలు, ఒక పార్టీకి ఒక పార్టీ కత్తులు చూసుకున్న పార్టీలు. ఈ రోజున వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది ఎవరండి? ఏ పార్టీ హయాంలో ఆయన మీద మర్డర్ జరిగి చంపేశారు? ఇవన్నీ ప్రజలు చేయండి. వంగవీటి మోహన్ రంగా సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గాన్ని ప్రేమించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాపుల్ని ద్వేషించి వాళ్ళ మీద కేసులు పెట్టి రైళ్లు తగలబెట్టి ముద్రగడ పద్మనాభం గారు నీతి నిజాయితీగా ఉద్యమాలు చేస్తుంటే ఆయన తీసుకెళ్లి లోపలేపించి ఆయన్ని నానా భార్య కోడల్ని కాలు పెట్టి తన్నిచ్చి ఎన్ని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రెండు పార్టీలు ఒక పడవ. ఓకే వరప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, సమయం ఇచ్చిపోతుంది ఏమనుకోవద్దు, ఒక నిమిషం అండి. శుభన్ గారు ఫైనల్ గా చెప్పండి. మీరు మొత్తానికి మీరు 1-2 రోజుల్లో కూడా మీరు పెద్ద ఎత్తున ఏదో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, కార్యకర్తలను ఇంకా ఉత్సాహపరచడానికి ఒక కొన్ని లీక్లు వస్తున్నాయి, నిజమా? శుభన్ గారు హలో చెప్పండి. ఏదైతే మీరు టీడీపీ తరఫున 1-2 రోజుల్లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు ఉత్సాహం నింపడానికని కొన్ని సంకేతాలు వస్తున్నాయి, నిజమా? మేము
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మేము రెడీగా ఉన్నాం. రెడీగా టైం ప్రకారం పెట్టినా రెడీ. ఎప్పుడు కూడా మాది ఏ క్షణం వచ్చింది సిద్ధంగా ఉన్నాం. మాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. మా క్యాడర్ ఎప్పుడు కూడా సుశిక్షితులైన కార్యకర్తలు, మాకు సుశిక్షితులైన కార్యకర్తలు, చాలా సిన్సియర్ కార్యకర్తలు, కార్యకర్తలు. రైట్ అండి. రైట్ అండి, ఓకే అండి, సమయం ఇచ్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభన్ గారు, అలాగే శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే వరప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్పంచుకొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాత్రం చాలా హీట్ ఎక్కుతున్నాయి, మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి మధ్య ఒకరు కొంత మేరనైతే వ్యక్తిగతంగా కూడా దూషణలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఢిల్లీలో జరుగుతున్నది కూడా అటు మొత్తానికి అక్కడ సమావేశాలు అభివృద్ధి కోసం వెళ్ళారని చెప్తున్నప్పుడు కూడా కొన్ని సంకేతాలు వేరే వస్తున్నాయని చెప్పేసి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ముందస్తుకు వెళ్తారా అనేది కూడా కొంత సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏదైనా రానున్న రోజుల్లో తేలే అవకాశం కనబడుతుంది. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.